హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు। ఈరోజు మన వీడియోలో మునక్కాడతో ఎప్పుడు చేసుకునేలా కూరలు పులుసు కూరలు లాంటివి కాకుండా కొత్తగా ఎలా ఫ్రై చేయండి। మునక్కాడతో చాలా బాగుంటుంది। సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్లా సూపర్ ఉంటుంది। తిన్న ప్రతి ముద్ద కూడా కమ్మగా చాలా బాగుంటుంది। ఈ మునక్కాడ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి। మునక్కాడ ఫ్రై తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజు మునక్కాడలను అయితే తీసుకున్నాను। వీటిని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। మీరు కావాలనుకుంటే వీటిని ఇంకొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు। ఫ్రై చేసుకోవడానికి తీసుకునే మునక్కాడలను దోరగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి। ముదురుగా ఉండే మునక్కాడలను అలాగే లేతగా ఉండే మునక్కాడలను కూడా తీసుకోకూడదు। ఇలా తీసుకున్న మునక్కాడ ముక్కలను ముందుగా ఉడికించుకోవాలి। ఇందుకోసం కడాయిలోకి పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి। మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేసుకోకూడదు, తక్కువ నీళ్లలోనే వీటిని ఉడికించుకోవాలి। మునక్కాడ ముక్కలు ఉడకడానికి 10 నిమిషాల వరకు టైం పడుతుంది। వీటిని సన్నటి సెగ మీద ఉడికించుకుంటే మనకి తొందరగానే ఉడికిపోతాయి ఇవి। ఇందులోకి కొద్దిగా ఈ మునక్కాడ ముక్కలకి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా అంతా కలిసినట్టుగా కలుపుకొని మూత పెట్టేసి వీటిని 80% ఉడికించుకుంటే సరిపోతుందండి। మరి ఎక్కువగా కూడా ఉడికించుకోకర్లేదు। ఈ మునక్కాడ ముక్కలు ఉడికేలోగా వేరొక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది। ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి। ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి। పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 3 వరకు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి। మునక్కాడ వేపుల్లోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి। ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నటి సెగ మీద మాడకుండా వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మనకి మునక్కాడ ముక్కలు ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకుందాం। ఇక్కడ మునక్కాడ ముక్కలు కూడా ఉడికిపోయాయండి, మరీ మెత్తగా కూడా ఉడికిపోక్కర్లేదు। ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది। ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని అస్సలు వేస్ట్ చేయకూడదు। ఇందులో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి। వాటర్ని ఎలా యూజ్ చేయాలో ఎప్పుడు యూజ్ చేయాలో ముందు వీడియోలో చూపిస్తాను। ఇలా ఉడికించుకున్న మునక్కాడ ముక్కలను పక్కకు పెట్టేసుకోవాలి। ఈలోగా ఉల్లిపాయ ముక్కలు కూడా చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదా, ఇవి ఇంకా పూర్తిగా వేగలేదు। ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం। మునక్కాడ ముక్కల్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకుని ఉల్లిపాయల ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పొడి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। మునక్కాడ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చి ఇంగ్రీడియంట్ అండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి। ఇక్కడ నేను 3 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను। మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి। వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏమాత్రం పచ్చి లేకుండా వీటిని బాగా వేయించుకోవాలి। వీటిని వేయించుకోవడానికి 4-5 నిమిషాల వరకు టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి। ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను। స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు। ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। ఇవన్నీ పచ్చివాసన లేకుండా 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। మనం వేసుకున్న మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మునక్కాడ ముక్కలను వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్లో ఉండే మసాలా అంతా ఈ మునక్కాడ ముక్కలకి పట్టాలి। అలాగే మునక్కాడల్లో ఉండే టేస్ట్ మన గ్రేవీకి కూడా రావాలి కాబట్టి మనం ఉడికించుకున్న నీళ్లు ఉంటాయి కదా, వీటిని ఇందులో వేసేసుకుని మూత పెట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఇవన్నీ కలిసినట్టుగా బాగా వేయించుకోవాలి। ఇలా వేయించుకుంటున్నప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు। ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను। ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి। ఇక్కడ మునక్కాడ వేపుడైతే రెడీ అయిపోయింది। ఇందులోకి లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకోవాలి। సింపుల్గా ఇలా చేసుకునే మునక్కాడ వేపుడు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।